హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ నెల్లూరు చేపల పులుసు కొర్రమేనుతో ఎలా చేయాలన్నది చూసేద్దాం. ముందుగా నేను చేపలు తీసుకుని ఇది పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా పాముకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులో నేను ఒక గిన్నె తీసుకుని ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇది చిటపట్లాడిన తర్వాత చూసారు కదా ఎలా చిటపట్లాడుతుందో. ఇలా చిటపట్లాడిన తర్వాత ఇందులో నేను ఒక 4-5 పచ్చిమిరకాయలు అలాగే ఒక 2 ఉల్లిపాయలు కూడా కోసుకొని ఇందులో వేసుకుంటున్నాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ నెల్లూరు స్టైల్ అంటున్నారు కదా, నేను ఎలా ఉంటుంది ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఎలా చేస్తారు, ఎలా ఉంటుందబ్బా చేపల పులుసు అనుకున్నాను అనమాట. నేను అలాగని ఒకసారి ట్రై చేసి చూసానండి. ఫస్ట్ టైం అయినా చాలా టేస్టీగా ఉంది. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ పసుపు అలాగే 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. అలాగే టేస్ట్ తగ్గ ఉప్పు, ధనియాల పొడి మాత్రం ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కొద్దిగా లైట్గా 1 నిమిషం ఫ్రై చేయిన తర్వాత మరి ఎక్కువ ఫ్రై చేస్తే మాడవాసన వచ్చేస్తుందండి, కారం కదా. అందుకని ఇందులో నేను ఒక 2 టమాటాలు పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని అది కూడా బాగా కలుపుకున్నాను అనమాట. ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఇందులో ఇంకేం వేయకూడదండి, బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా కొద్ది పైకి తేలి టమాటా అది కూడా బాగా మగ్గుతుంది. చూసారు కదా ఆయిల్ అది కూడా పైకి బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుసు వేసేసుకున్నాను. నేను పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని వేసుకున్నాను అన్నమాట. పులుసు అది వేసుకుని ఒక 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఇలాగ మరిగిన తర్వాత అప్పుడు మనం చేపలు అన్నది వేసుకోవాలి. ఇప్పుడు నేను చేపలను చెప్పాను కదా, పసుపు ఉప్పు వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి కూడా ఇందులో వేసుకుని ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ అయితే సరిపోతుందండి. మధ్య ఎక్కువసేపు ఉడికినా సరే చేప టేస్ట్ అన్నది మారిపోతుంది. అందుకని ఒక్క 10 మినిట్స్ మాత్రమే మనం ఉడికించుకోవాలన్నమాట. గరిటెది అసలు పెట్టకూడదు. మనం ఇలా గిన్నెతోటి ఇలా కలుపుకోవాలి. ఒకసారి గిన్నె ఊపాలంతే. అలాగే మంట కూడా పెద్ద మంట పెట్టుకోవాలి, చిన్న మంట పెట్టుకోకూడదు. అలాగే మూత పెట్టుకొని మనం కొంచెంసేపు ఒక 5 మినిట్స్ తర్వాత మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా మ్యాక్సిమం ఉడికిపోయిందండి. నేను ఒక చేప అన్నది పైకి తలకే పైకి వచ్చింది కదా, దీన్ని కొద్దిగా తిరగేసుకుంటున్నాను అనమాట. ఇలా తిరిగేసుకున్న తర్వాత నేను మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడుకుతుంది అనుకుంటే కొద్దిగా మంట తగ్గించుకోండి, కొద్దిగా సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా. అలాగే చిన్న మంట మాత్రం అసలు పెట్టకూడదు. ఇలా చూసారు కదా 5 మినిట్స్ తర్వాత ఇందులో నేను అసలైంది అండి చేపల పులుసుకి మెంతులు అలాగే ఆవాలు పొడి వేసుకుంటున్నాను 1/2 టీ స్పూను. గరం మసాలా ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇందులో జీలకర్ర పొడి కూడా నేను 1/4 టీ స్పూన్ వేసుకొని గరిట అస్సలు పెట్టకూడదు. ఇలా మొత్తం అంతా కూడా ఒక్కసారి కలపాలన్నమాట. చూసారు కదా ఆయిల్ కూడా పైకి చుట్టూ వచ్చింది. ఆయిల్ కూడా చాలా బాగా వచ్చిందండి. అయిపోయింది. అందుకని నేను ఇందులోని కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఉంచుకున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కదా, ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగా దిగుతుందని. అందుకు ఇందులో నేను లాస్ట్లోని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి అంతే అండి. ఇంకా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇంక స్టవ్ కట్టేసుకుంటున్నాను. అయిపోయిందండి నెల్లూరు చేపల పులుసు కొర్రమేను. చూసారు కదా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా నెల్లూరు చేపల పులుసు రెడీ.